హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరము ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికే వందనాలు. మొదటగా అందరికీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరూ బాగున్నారు అని భావిస్తున్నాను. సో, ఈ క్రిస్మస్ రోజు మనమందరం సంతోషంగా, ఆనందంగా జీవించాలి అని కోరుకుంటున్నాను. అలాగే మనము ఇప్పుడు ఒక కీర్తన పాడుకొని దేవుడిని ఆరాధిస్తాము. అంతకంటే ముందు మనం ఒక ప్రార్థన చేసుకొని, ఆ తర్వాత మనం కీర్తన పాడి తర్వాత వాక్యోపదేశంలోనికి వెళ్దాం. ముందుగా ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవా, యేసయ్య మీరు మా కొరకై ఈ భూమి మీదకి వచ్చినందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు తండ్రి. మా కొరకై ఈ భూమి మీదకి వచ్చి మీరు శిలువ యాగం చేసి మా పాపాలన్నింటినీ కొట్టివేసినందుకు వందనాలు తండ్రి. యేసయ్య మిమ్మునే మేము రాజుగా అంగీకరించేందుకు, అలాగే మీ రాజ్యంలోనే మేము జీవించేందుకు సాయం చేయండి. నజరేయుడనే యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మ్రోగింది ఒక పాట మధురంగా, మ్రోగింది ఒక పాట మధురంగా, పరలోక దూతల నోట స్తోత్ర గీతంగా, పరలోక దూతల నోట స్తోత్ర గీతంగా. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, మెరీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, మెరీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా. మ్రోగింది ఒక పాట మధురంగా, మ్రోగింది ఒక పాట మధురంగా. యూదా దేశములో దావీదు నగరములో, యూదా దేశములో దావీదు నగరంలో రక్షకుండు పుట్టి ఉన్నాడని, రక్షకుండు పుట్టి ఉన్నాడని, తొలిగే భయమే కనిపెట్టుచున్న ధరకు, తొలిగే భయమే కనిపెట్టుచున్న ధరకు. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, మెరీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, మెరీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా. మ్రోగింది ఒక పాట మధురంగా, మ్రోగింది ఒక పాట మధురంగా. పశువుల కొట్టములో ఆ పొత్తి గుడ్డలలో, పశువుల కొట్టములో ఆ పొత్తి గుడ్డలలో గొప్ప రాజు పండుకున్నాడని, గొప్ప రాజు పండుకున్నాడని, వెలిగే జగమే దివి నుండి దిగిన ప్రభకు, వెలిగే జగమే దివి నుండి దిగిన ప్రభకు. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, మెరీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, మెరీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా. మ్రోగింది ఒక పాట మధురంగా, మ్రోగింది ఒక పాట మధురంగా. ఉన్నత స్థలములలో ఉన్నన్ని దినములలో, ఉన్నత స్థలములలో ఉన్నన్ని దినములలో మహిమ దేవునికి కలుగునుగాకని, మహిమ దేవునికి కలుగునుగాకని, కలిగే శుభమే తనకిష్టులైన ప్రజకు, కలిగే శుభమే తనకిష్టులైన ప్రజకు. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, మెరీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, మెరీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా. మ్రోగింది ఒక పాట మధురంగా, మ్రోగింది ఒక పాట మధురంగా, పరలోక దూతల నోట స్తోత్ర గీతంగా, పరలోక దూతల నోట స్తోత్ర గీతంగా. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, మెరీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, మెరీ క్రిస్మస్,
లల్లల్లల్లల మ్రోగింది ఒక పాట మధురంగా, మ్రోగింది ఒక పాట మధురంగా. హల్లెలూయా. మన కోసం దేవుడైన యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. మనల్ని ఎంతగానో ప్రేమించారు. అది మనం గుర్తించి ఆయన మనకు రాజుగా ఉన్నారు అనేది మనం నమ్మి మనం అనేకులకు ఆయన రాజ్యం యొక్క సువార్తను మనము తెలియపరుస్తూ ముందుకు సాగాలి. అందరికీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు మనము వాక్యోపదేశంలోనికి వెళ్దాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సో, మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన యేసు ప్రభు వారికి వందనాలు. సో, క్రిస్మస్ సందర్భంగా ఏంటంటే మనమందరం చాలా ఉత్సాహంతో ఉంటాము, ఉల్లాసంతో ఉంటాము, చాలా హ్యాపీ మూడ్‌లో ఉంటాము. మనం రకరకాలుగా అందరినీ కలుసుకోవాలనుకుంటాము, రకరకాలుగా గిఫ్ట్స్ పంచుంటాము. మనకు చాలా గిఫ్ట్స్ వచ్చుంటాయి. సో, అలాగా ఏంటంటే క్రిస్మస్ అనంగానే మనమందరం కూడా చాలా హ్యాపీగా ఉంటామనమాట. సో, క్రిస్మస్ అనంగానే హ్యాపీనెస్ ఎందుకు? అంటే క్రిస్మస్ అనేది ఒక పండుగ అండి. సో, క్రిస్మస్ పండుగ ఎందుకు జరుపుకుంటున్నాము? యేసు ప్రభువారు పుట్టారన్నందుకు. సో, యేసు ప్రభువారు మనందరి కొరకు ఎందుకు పుట్టారంటే, ఆయన మన అందరి పాపాల కొరకు, మన దోషాలన్నిటి కొరకు ఆయన సిలువ పైన మరణించి, మూడవ రోజున మృత్యుంజయుడై లేవడం వలన ఏంటంటే, మనకు అది ఎప్పుడైతే మనం నమ్ముతామో అది మనకు రక్షణ కలుగుతుందనమాట. అంటే మన పాప భారం మన పైన పడకుండా, మన దోషాల భారం మన పైన పడకుండా, మనము నీతిమంతులము, పరిశుద్ధులము, అలాగే మనం రాజులైన యాజక సమూహంగా తీర్చబడి మనమందరము పరలోకానికి చేరుతామన్నమాట. సో, అందుకని ఏంటి యేసు ప్రభు వారు పుట్టడం వలన ఓకే, మనకందరికీ ఒక రాజు పుట్టాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయినటువంటి యేసు ప్రభు వారు మనుష్య రూపంలో, అంటే మన రూపంలో, సో మనం ఎలాగైతే ఉన్నామో ఆ రూపంలో యేసు ప్రభు వారు మన కొరకై జన్మించారు. సో, తద్వారా ఏంటి మనకు అన్ని రకాలుగా మనం ఆనందంగా, సంతోషంగా జీవించాలి ఈ భూమి పైన, అలాగే పరలోకానికి వెళ్ళడానికి. సో, అలాగేంటి యేసు ప్రభు వారు ఒక రాజు మనకు తెలుసు. సో, రాజుకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఎలాంటివి? యేసు ప్రభు వారు అంటే యేసు ప్రభు వారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు కాబట్టి ఆయనకున్నటువంటి క్వాలిటీస్ ఏంటి? ఈ లోకంలో ఉన్న రాజులకు ఉన్న క్వాలిటీస్ ఏంటి? తద్వారా యేసు ప్రభు వారు పుట్టడం ఎందుకు అంత అవసరము, ఎందుకు అంత ఆనందకరము అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో, మొట్టమొదటగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు కనుక చదువుకుంటే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యంను స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపత్యగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. సో, ఇక్కడ ఈ 2 వచనాలు చూసుకున్నట్లయితే ఏంటి, ఇది యేసు ప్రభు వారి పట్ల ఉన్న ప్రవచనం అన్నమాట. అంటే యెషయా ప్రవక్త ద్వారా దేవుడైన యెహోవా వారు, తండ్రి అయిన యెహోవా వారు ఇక్కడ ప్రవచిస్తున్నారన్నమాట. సో, ఏమని, ఇక్కడ ఏలయనగా మన కొరకు ఒక శిశువు పుట్టెను, ఆయనకు ఆలోచనకర్త, అత్యున్నతుడగు దేవుడు, ఆయన సింహాసనాసీనుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన నిత్యుడగు తండ్రి అని ఆయనకు పేర్లు. అయితే మనం 7వ వచనంలో చూసుకున్నట్లయితే ఏంటి, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యంను నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యంను స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను. సైన్యములకు అధిపతి యగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. సో, ఇక్కడ ఈ వచనంలో చూసుకున్నట్లయితే ఏంటంటే కొన్ని విషయాలు కనపడుతున్నాయి. సో, ఒకటేంటి వృద్ధి, ఇంకొకటి క్షేమము, ఇంకొకటి నీతి, ఇంకొకటి న్యాయము. సో, న్యాయము, నీతి. సో, మనకి 4 విషయాలు కనపడుతున్నాయన్నమాట. సో, యాక్చువల్‌గా మనం ఒక రాజ్యం చూసుకున్నా అంటే మనం ఈ రోజుల్లో భాషల్లో మాట్లాడాలంటే మనం ఒక రాష్ట్రం కావచ్చు, ఒక దేశం కావచ్చు, లేకుంటే ఏదైనా ప్రాంతం కావచ్చు. సో, అది అభివృద్ధి చెందింది, అది బాగా ఉంది, అది టాప్ కంట్రీ. సో, మనం చూసుకున్నట్లయితే ఏంటి, మన ఇండియాలో స్టేట్స్ గురించి కావచ్చు, లేకుంటే ప్రపంచంలో కంట్రీస్ గురించి కావచ్చు లిస్ట్ వస్తాయన్నమాట. అంటే బెస్ట్ కంట్రీ ఏది, లేకుంటే బెస్ట్ సిటీ ఏది, బెస్ట్ స్టేట్
స్టేట్ ఏది అని అలాగా మనకు లిస్ట్ వస్తుందనమాట. సో అది ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తారు, ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తారు, పోనీ మనము ఒక అంచనాకు రావాలంటే ఏంటి, మనం చూస్తామనమాట. అంటే వాళ్ళు డబ్బుందా లేదా, అంటే అది సంపన్న దేశమా కాదా అని మనం చూస్తాం మొట్టమొదటగా. సో రెండోదిగా మనం ఏం చూస్తాము, అక్కడ ఏవైనా గొడవలు ఉన్నాయా, గొడవలు ఏం లేకుండా శాంతి సమాధానంతో జీవిస్తున్నారా, అంటే ఏ టెర్రరిస్ట్ అటాక్ లేకుండా కావచ్చు, లేకుంటే ఏదైనా తెగల మధ్య మధ్య గొడవలు కావచ్చు. సో ఇలాగ గొడవలు ఏవి లేకుండా, దొంగతనాలు ఏవి జరగకుండా ప్రశాంతంగా జీవిస్తున్నారా లేదా అని మనం ఆలోచిస్తాం. సో ఇంకొకటి ఏంటి, అక్కడ న్యాయం జరుగుతుందా లేదా. సో ఎక్కడైనా అనుకోకుండా తప్పు జరిగినప్పుడు వెంటనే న్యాయం తీర్చగలుగుతున్నారా లేదా, లేకుంటే అన్యాయానికి ఎక్కువ ప్రయారిటీ ఉందా అనేది మనం చూస్తామన్నమాట. సో ఇక్కడ ఏంటి, ఈ రకంగా చూసుకున్నట్లయితే ఏంటి, ఒక రాజుకి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటంటే, ఒక రాజు గొప్ప రాజు అని చెప్పాలనుకుంటే, ఒక మన భాషలో మాట్లాడాలంటే ఒక ప్రధానమంత్రి కావచ్చు, లేకుంటే ప్రెసిడెంట్ కావచ్చు, లేకుంటే ముఖ్యమంత్రి కావచ్చు, లేకుంటే మనం ప్రాంతాల వారీగా చూసుకుంటే ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా కరెక్ట్‌గా పాలిస్తున్నారు అని మనకు ఏ రకంగా అనిపిస్తుంది. సో ఒకటి డెవలప్మెంట్ బాగా జరిగినప్పుడు. సో ఇక్కడేంటి, యేసుప్రభు వారు రాజుగా పుట్టడం వలన ఏంటంటే మనకు మితి లేకుండా వృద్ధి కలుగుతుంది. సో ఇక్కడేంటి, మనం యాక్చువల్‌గా మనము చూసుకున్నట్లయితే ఏ రాజ్యంలో అయినా, ఏ కంట్రీలో అయినా సరే, ఏ స్టేట్‌లో చూసుకున్నా సరే డెవలప్మెంట్ జరుగుతుంది కరెక్టే. కానీ మితి లేకుండా అనేది మనం ఇంకా యాక్చువల్‌గా చూడలేదు. అయితే యేసుప్రభు వారు ఈ భూమి పైన పుట్టడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే మితి లేకుండా వృద్ధి జరగడము. అంటే మితి లేకుండా మనం ఆశీర్వదింపబడాలి. అంటే ఏ లిమిట్స్ ఉండకూడదు, ఏ బౌండరీస్ ఉండకూడదు. ఎందుకంటే మనం యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చూసుకున్న ఆయన మనకు సమృద్ధి గల జీవాన్ని అనుగ్రహించడానికి వచ్చారనమాట. సో ఇక్కడేంటి, యేసుప్రభు వారు రాజుగా పుట్టడం వలన ఏంటంటే ఎవరెవరైతే ఆయన నమ్ముతారో, ఏ ప్రాంతము, ఏ రాష్ట్రము, ఏ దేశము ఏదైతే ఎక్కువగా యేసుప్రభు వారిని నమ్ముతుందో వారికి మితి లేకుండా వృద్ధి కలగాలి అనేది యేసుప్రభు వారి యొక్క చిత్తము. సో మనం చూసుకున్నట్లయితే ఏంటి, అత్యంత సంపన్న దేశాల్లో మ్యాక్సిమం యేసుప్రభు వారిని ఎక్కువగా నమ్ముకున్న దేశాలే మనకు కనపడుతూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏంటి, యేసుప్రభు వారు పుట్టడం వలన మితి లేకుండా వృద్ధి అండ్ మితి లేకుండా క్షేమం కూడా. అంటే ఇక్కడ ఏంటి, ఎవ్వరికి ఏం కాకూడదు. సో మనం చూసుకున్నట్లయితే ఏంటి, అప్పుడప్పుడు కొన్ని టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతుంటాయి. సో ఒకవేళ టెర్రరిస్ట్ అటాకే కాకుండా ఎవరన్నా రౌడీలు ఎవరినన్నా కొట్టడం కావచ్చు, లేకుంటే ఏదైనా కబ్జాలు చేయడం కావచ్చు. సో ఇలాంటివి మనం చూస్తుంటాం అన్నమాట ప్రతిరోజు. సో ఇక్కడ అయితే ఏంటి, యేసుప్రభు వారి చిత్తం ఏంటంటే మనకందరికీ మితి లేకుండా క్షేమము కలగడానికి. సో క్రిస్మస్ రోజున సో యేసుప్రభు వారు పుట్టడం అనేది జస్ట్ మన పాపాల విమోచన కొరకు మాత్రమే కాకుండా ఇక్కడ ఏంటంటే ఆయన రాజులకు రాజు. సో రాజు యొక్క ఇది క్వాలిటీస్ ఏంటి, మితి లేకుండా వృద్ధి, మితి లేకుండా క్షేమము. సో మనం అందరం క్షేమంగా ఉండాలి, అంటే ప్రశాంతంగా, ఓకే నాకు ఏ గొడవ లేదు, సో నాకు ఇటు నుండి శత్రువులు రారు, ఇటు నుండి నాకేం యుద్ధం రాదు, సో అనే విధంగా ప్రశాంతంగా మనం జీవించాలి. సో ఇంకొకటి ఏంటి, న్యాయము, నీతి. సో ఎక్కడైనా అనుకోకుండా తప్పు జరిగినప్పుడు, అంటే ఎవరైనా మోసం చేసినప్పుడు, లేకుంటే ఎవరైనా ఇంకొక వ్యక్తిని అనవసరంగా కొట్టినప్పుడు, లేకుంటే ఇంకా క్రూరత్వం చూపించే ఎవరినైనా హతమార్చినప్పుడు అక్కడ న్యాయం జరుగుతుందా లేదా అనేది రాజు చూసుకోవాల్సినటువంటిది. సో యేసుప్రభు వారు ఖచ్చితంగా న్యాయం తీరుస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో అయితే మనం చేయాల్సింది ఏంటి, ఆయనను రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని మనం యాక్సెప్ట్ చేయడము. సో ఒక రాజు యొక్క ముఖ్య క్వాలిటీస్ ఏంటంటే మొదటగా మితి లేకుండా వృద్ధి, మితి లేకుండా క్షేమము, ఆ తర్వాత న్యాయము, నీతి. సో ఏంటి, యేసుప్రభు వారి పట్ల ఉన్న ప్రవచనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా అవి నెరవేరుతున్నాయి అన్నమాట. సో మనం కూడా ఏంటి, జనరల్గా ఏదైనా దేశాన్ని చూసినప్పుడు, రాష్ట్రాన్ని చూసినప్పుడు వాళ్ళు డెవలప్ అయ్యారు అంటే ఇవన్నీ మనం ఆలోచిస్తుంటాం అన్నమాట. సో ఇవన్నీ మనకు వచ్చే ఆలోచనలు. సో ఇక్కడ ఏంటంటే తండ్రి దేవుడైన యెహోవా వారు కూడా ఆ విధంగానే ప్రవచించారు. అండ్ ఇక్కడ ఏంటి, లోకంలో ఉండే రాజుల వలన, లేకుంటే మనం ఏదన్నా చేయాలనుకున్నా అది కొంతవరకు చేయగలుగుతాం, కానీ అది పరిపూర్ణంగా చేయలేము. ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా మార్పు అనేది వస్తుంది, మన చేతులు దాటి వెళ్ళిపోతుంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి, యేసుప్రభు వారిని రాజుగా మనం అంగీకరించాలి. యేసయ్య మీరు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మీరు నా సృష్టికర్త, మీరు నా రక్షకుడు, మీరు మా రాజ్యానికి రాజు. సో మీరు రాజుగా పాలించి ఖచ్చితంగా మా రాజ్యాన్ని మీరు అభివృద్ధి పరచండి తండ్రి,
క్షేమం కలుగజేయండి, న్యాయము, నీతి ప్రబలేలాగా చూడండి అని మనం ప్రార్థించినట్లయితే ఏంటంటే, యేసుప్రభు వారు అది ఖచ్చితంగా చేయగలుగుతారు. సో, ఈవెన్ మనం చూసుకున్నట్లయితే ఏంటి, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని మనకొక కీర్తనలో కనపడుతుందనమాట. అంటే ఏంటి, యాక్చువల్‌గా ఇంగ్లీష్‌లో చూస్తే ఏంటంటే, బ్లెస్డ్ ఈస్ ద నేషన్ హూజ్ గాడ్ ఈస్ ద లార్డ్. అంటే ఏంటి, ఏదైనా దేశము తమకు దేవుడైన యెహోవా వారికి అనుకున్నట్లయితే, యేసుప్రభు వారికి అనుకున్నట్లయితే, ఆ దేశం ఖచ్చితంగా బ్లెస్డ్ అవుతుంది. అంటే ఆశీర్వదింపబడతారు అని ఉంటుందన్నమాట. సో, ఆ విధంగా ఏంటంటే, ఈ క్రిస్మస్ రోజున మనమందరం ఏం చేయాలంటే, దేవుని రాజ్య సువార్తని మనం యాస్ మచ్ యాస్ పాసిబుల్ మనం అందరికీ ప్రకటించాలి. సో, మన దేశంలో గనుక చూసుకున్నట్లయితే, క్రైస్తవులు కొన్ని చోట్ల ఎక్కువగా ఉన్నప్పటికీ ఏమవుతుందంటే, క్రైస్తవులకు అంతగా ఫ్రీడమ్ లేదనమాట. అంటే క్రైస్తవులకు కొంచెం ఏమంటారు, అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నమాట. సో, మనం ఏం చేయాలంటే, మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి. మనం యాస్ మచ్ యాస్ పాసిబుల్ మనం అందరికీ సువార్త ప్రకటించాలి. సో, దేవుని రాజ్యం ప్రబలేలాగా చూస్తే ఏంటంటే, ఆయన రాజ్యంలో మితి లేకుండా వృద్ధి, మితి లేకుండా క్షేమము, న్యాయము, నీతి అన్నీ ఉంటాయి కాబట్టి, మనము ఏ చీకు చింత లేకుండా మనం హ్యాపీగా జీవించగలుగుతాము. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 7వ వచనం గనుక చూసుకున్నట్లయితే, వీరందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధంగా నడుచుకొనువారు అని కేకలు వేసిరి. సో, ఇక్కడ యాక్చువల్‌గా చూసుకున్నట్లయితే ఏంటి, ఈవెన్ యేసుప్రభువారు సిలువ పైన మరణించి మూడో రోజు తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమైనప్పుడు శిష్యులు ఇలాగ అపోస్తలుడైన పౌలు, బర్నబా వీళ్ళందరూ కూడా సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏంటంటే, అక్కడ వాళ్ళకి ఇబ్బందులు ఎదురయ్యాయి. సో, ఎందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి? ఎందుకంటే వాళ్ళు యేసుప్రభు వారిని రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా వారు ప్రకటిస్తున్నారు కాబట్టి. సో, ఇక్కడేంటి యాక్చువల్‌గా చూసుకున్నట్లయితే ఆనాటి కాలంలో అక్కడ రోమా ప్రభుత్వం ఉండేదన్నమాట. సో, ఇజ్రాయెల్‌లో రోమా ప్రభుత్వం ఉండేది. అంటే రోమీయుల కింద వాళ్ళు ఉండేవారనమాట. సో, రోమా ప్రభుత్వం ఉండేది. సో, ఇక్కడేంటి రోమన్ ప్రభుత్వం ప్రకారం, రోమన్ గవర్నమెంట్ ప్రకారం ఏంటంటే, అక్కడ మెయిన్ రోమన్ చక్రవర్తి ఎవరైతే ఉంటారో వాళ్ళే ఫైనల్ అనమాట. సో, ఆ చక్రవర్తే ఫైనల్. ఆ చక్రవర్తే దేవుడిలాగా వీళ్ళు భావించాలి. సో, ఏ సమస్య అయినా అతని దగ్గరే చెప్పుకోవాలి. ఏదైనా సరే అతన్ని మించి ఎవరిని కూడా పొగడకూడదు. అతన్ని మించి ఎవరిని కూడా దేవుడు అని చెప్పకూడదు అనమాట. సో, రోమన్ ప్రభుత్వం ప్రకారము రూల్స్. అయితే ఇక్కడేంటి, యేసుప్రభు వారిని గురించి వీరు ప్రకటించేసరికి సో, అక్కడంతా గలిబిలి ఏర్పడిందనమాట. సో, అదేంటి, మనకు రోమన్ చక్రవర్తి కదా మన రాజు. సో, యేసుప్రభువుని మీరు రాజు అని ఎలాగ చెప్పగలుగుతారు? రోమన్ చక్రవర్తి కదా మనకు ప్రభువు. సో, మీరు ఎలాగా యేసుప్రభువుని మీరు ఎలాగా ప్రభువు అని చెప్పగలుగుతారని చెప్పేసి అక్కడ గొడవలు స్టార్ట్ అయ్యాయన్నమాట. సో, శిష్యులు కొంతమంది హతసాక్షులయ్యారు. సో, అనేక మంది చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకు చాలా పర్సిక్యూషన్ ఎదురైంది. సో, ఆ విధంగా చూసుకున్నట్లయితే ఏంటి, ఆ కాలంలో కావచ్చు, లేకుంటే ఈ కాలంలో కావచ్చు, మొత్తానికి యేసుప్రభు వారే దేవుడు, ఆయనే రాజులకు రాజు, ఆయనే ప్రభువులకు ప్రభువు అనే విధంగా ప్రకటించడం వల్లనే గొడవలు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ కూడా ఆ కాలంలో శిష్యులు కావచ్చు, యేసుప్రభు వారిని ఎరిగినటువంటి వాళ్ళు కావచ్చు, సో, వీళ్ళందరూ ఎందుకు ఇంకా ధైర్యంగా ఉండగలిగారంటే, ఓకే, రోమన్ చక్రవర్తులు వాళ్ళు పవర్ఫుల్లే, కరెక్టే. సో, వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. సో, వాళ్ళు ఆ విధంగానే భయపెట్టేవాళ్ళు అనమాట. సో, ఏదైనా శత్రువులు కనుక ఎదురైనారంటే, ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు కావచ్చు, లేకుంటే ఎవరైనా వాళ్ళకు వ్యతిరేకంగా చేయాలనుకున్నట్లయితే ఏంటంటే, వాళ్ళు చాలా కిరాతకంగా చంపేవాళ్ళు అనమాట. సో, అంటే చాలా బ్రూటల్‌గా చంపేయడం వలన ఏంటంటే, వాళ్ళు ఒక రకంగా ఇంటిమిడేషన్, అంటే వాళ్ళని చూస్తేనే భయపడిపోయే విధంగా వాళ్ళలాగా ఏర్పరచుకున్నారనమాట వాళ్ళ చుట్టూ. అయినప్పటికీ కూడా ఏంటి, ఇక్కడ యేసుప్రభు వారి యొక్క శక్తి వాళ్ళు గ్రహించారు కాబట్టి, ఓకే, ఈ రోమన్ చక్రవర్తులు వాళ్ళు పవర్ఫుల్లే, అయినప్పటికీ రాజులకు రాజు అయినటువంటి యేసుప్రభు వారు మాతో ఉన్నారు, ప్రభువులకు ప్రభువులు అయినటువంటి యేసుప్రభు వారు మాతో ఉన్నారు అని వాళ్ళు ధైర్యంగా సువార్త ప్రకటించారు. అనేక మందిని రక్షించారు. వాళ్ళు ఈవెన్ అన్యజనుల్లో కూడా వెళ్ళి సువార్తను ప్రకటించారు, రక్షించారు. ఈవెన్ ఈ రోజు వరకు కూడా మనం వాళ్ళు ప్రకటించిన సువార్తను మనం చదువుతున్నాము. అండ్ వాళ్ళు మనకు ఒక మాదిరిగా నిలిచారనమాట. సో, ఆ విధంగా ఏంటి, మనకు ఓకే, లోకంలో అప్పుడప్పుడు ఎదురైనప్పటికీ కూడా మనం వెంటనే దేవుని సహాయం మనం తీసుకోవాలి.
మీరు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. సో, ఇవన్నీ నన్నేం చేయకూడదు. సో, ఇక్కడేంటి మనం యాక్చువల్‌గా రాజు క్వాలిటీస్ అన్నీ డిస్కస్ చేస్తున్నాం. సో, ఇది కూడా ఒక క్వాలిటీనే. ఇక్కడేంటి పవర్ అనే క్వాలిటీ అంటే శక్తి అనే క్వాలిటీ. సో, ఇక్కడేంటి యేసు ప్రభువారు మనతో ఉన్నప్పుడు మనం చాలా పవర్‌ఫుల్ అవుతాం. చాలా శక్తిమంతులం అవుతాము. ఏది మనల్ని ఇబ్బంది పెట్టలేదు. సో, ఎవరైనా కావచ్చు, మనుషులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఏదైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూడొచ్చు. అయినప్పటికీ కూడా మనం యేసు ప్రభువారిని నమ్ముకొని ఉన్నాం కాబట్టి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయినటువంటి యేసు ప్రభువారిని నమ్ముకొని ఉన్నాం కాబట్టి, మనం చాలా శక్తిమంతులము. మనం చాలా పవర్‌ఫుల్. అండ్ ఇంకా రాజుకు కావాల్సిన క్వాలిటీస్ మనం ఇంకా ఫర్దర్‌గా కూడా చూసుకుంటే, మార్కు సువార్త 10వ అధ్యాయం మనం 42వ వచనం నుండి గనుక చదువుకుంటే, మార్కు సువార్త 10వ అధ్యాయం 42వ వచనం నుండి చదువుకుంటే, యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు. వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి, యేసు ప్రభువారు శిష్యులకు చెప్తున్నారనమాట. సో, యాక్చువల్‌గా అన్యజనులలో గనుక చూసుకున్నట్లయితే ఏంటి, అధికారులు, సో, ఎవరైనా అధికారులు, రాజులు ఉన్నారంటే ఏంటంటే, వాళ్ళకు చాలా పవర్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడేంటి, మనుషులందరికీ వారికి పరిచారం చేస్తుంటారు. ద బెస్ట్ వాళ్ళు వాడుకుంటూ ఉంటారనమాట. సో, ఏదైనా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏంటి, మంచి కార్‌లలో తిరుగుతూ ఉంటారు. లేకుంటే మంచి ఫ్లైట్‌లలో వాళ్ళు ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళు తినే ఆహారం కావచ్చు, వాళ్ళు భుజించే ఆహారం కావచ్చు, వాళ్ళు వేసుకునే వస్త్రాలు కావచ్చు, వాళ్ళు ఉంటున్న ఇల్లు కావచ్చు. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి, వాళ్ళకు ఏదైతే ఉంటాయో అవి చాలా శ్రేష్టమైనవి, ద బెస్ట్ ఉంటాయన్నమాట. అంటే మనం ఏదైనా చూసుకున్నా కానీ వాళ్ళు చాలా ఖరీదైనవి, చాలా ఏమంటారు క్వాలిటీ కలిగినవి వాళ్ళు ఉంటాయి, వాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. సో, ఆ విధంగా ఏంటి అన్యజనులలో అలాగుంటుంది. ఇక్కడేంటి మరీ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ కింద పరిచారకులు ఉంటారనమాట. అంటే వాళ్ళేమి ఎక్కువగా ఏమంటారు చేయకుండా వాళ్ళ ముందరే ఆహారం వారికి వస్తుంటుంది. వాళ్ళ బట్టలు వాళ్ళేం ఉతుక్కోరు. సో, అలాగ చూసుకున్నట్లయితే ఏంటి వాళ్ళకన్నీ ప్రతిదీ చేయడానికి వాళ్ళకు పరిచారకులు ఉంటారనమాట. అయితే ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అందరికీ ప్రతిగా విమోచన క్రయధనంగా ఆయన బలవడానికి వచ్చారు అని చెప్తున్నారు. సో, ఆ విధంగా ఏంటి ఆయన శిష్యులను అలాగే మనం కూడా అలాగ ఉండాలని కోరుకుంటున్నారు. అంటే మనం కావాలని ప్రతి దాంట్లో అందరికీ పరిచారం చేస్తూ మనం అందరం సేవకులుగా ఉండిపోవాలనేది ఆయన ఉద్దేశం కాదు. మనం రాజులుగా ఉండాలనేదే ఆయన ఉద్దేశము. అయితే మనం రాజులుగా ఉన్నప్పుడు కూడా ఏంటి మనం అనవసరంగా ప్రతి దానికి పరిచారకుల్ని వాడుకొని వాళ్ళని హింస పెట్టి, సో, మన కింద చేసే పని వాళ్ళు ఉంటారు. సో, వాళ్ళని అనవసరంగా హింసించి, వాళ్ళని ఏదో ఒకటి కించపరిచి, వాళ్ళని దూషించి ఆ విధంగా కాకుండా మనం ఆ సిచ్యువేషన్‌లో ఉన్నప్పుడు కూడా మనం తగ్గింపుతో, వినయంతో ఓకే, ఈ అధికారం నాకు యేసుప్రభు వారు ఇచ్చారు. సో, ఈ రాజరికం నాకు యేసుప్రభు వారు ఇచ్చారు అనేది మనం గుర్తుంచుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం యేసుప్రభు వారి వలె మనం జీవించాలన్నమాట. సో, మాక్సిమం ఇతరులకు మనం సహాయం చేస్తూ, పరిచారం చేస్తూ ఆ విధంగా మనం ముందుకు సాగాలి అనేది యేసుప్రభు వారి యొక్క చిత్తము. ఎందుకంటే ఆయన రాజుగా ఉన్నప్పటికీ కూడా అంటే ఆయనకు చాలా పవర్స్ ఉన్నాయి, ఆయనకు చాలా శక్తులు ఉన్నాయి. అయినా కూడా అది ఇతరుల పైన వాడట్లేదు. సో, ఆయన సేవకుల పైన, పరిచారకుల పైన వాడకుండా ఇంకా పరిచారం చేయడానికి ఇష్టపడుతున్నారు, ఇంకా సేవ చేయడానికి ఇష్టపడుతున్నారు. సో, ఆ విధంగా మనం ఆఫ్‌కోర్స్ యేసుప్రభు వారిని నమ్ముకున్నాము, మనము రాజులము. సో, రాజులమైన మనకు రాజు యేసుప్రభు వారు. సో, ఆ విధంగా అది మనం గుర్తుంచుకొని ఓకే, మనం యేసుప్రభు వారి వలె జీవిస్తూ మనం ముందుకు సాగాలి. సో, మనం యాక్చువల్‌గా చూసుకున్నట్లయితే ఏంటి, యేసుప్రభు వారు పుట్టింది రోమా ప్రభుత్వం ఉన్నప్పుడు. ఆఫ్‌కోర్స్ ఆయన చనిపోయింది. ఆ తర్వాత ఆయన మూడో రోజున తిరిగి లేవడము. అలాగే శిష్యులు కావచ్చు, పౌలు, బర్నబా వీళ్ళందరూ కూడా యేసుప్రభు వారి యొక్క అనుచరులందరూ కూడా యేసుప్రభు వారిని ప్రకటిస్తున్నప్పుడు రోమా ప్రభుత్వం ఉంది. అయితే రోమా ప్రభుత్వం వాళ్ళు ఏమనుకునేవాళ్ళు, రోమా చక్రవర్తులు వాళ్ళు ఏమనుకునేవారంటే ఏమంటారు, అన్నీ మేము అందరి శత్రువులను జయించేసాము. సో, ఏ శత్రువు మాకు లేడు, అందరి
అందరి శత్రువులు మా కిందే ఉన్నారు అని వాళ్ళు ప్రకటించుకునేవాళ్ళు, వాళ్ళు హ్యాపీగా బోస్ట్ చేసుకునేవాళ్ళు, అతిశయించేవాళ్ళు. అయితే ఏంటి, వాళ్ళందరి శత్రువులను జయించి ఉండవచ్చు, అయితే ఒక్క శత్రువుని మాత్రం వారు జయించలేకపోయారు. సో ఆ శత్రువు ఏంటంటే మరణము. అంటే చక్రవర్తులు ఏంటి, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత పవర్ఫుల్ అయినా సరే, వాళ్ళు ఏ రోగాలు రాకుండా మేనేజ్ చేసుకున్నా, వాళ్ళకి ఏ శత్రువులు లేకుండా, ఏ యుద్ధాలు లేకుండా, ఒకవేళ యుద్ధం జరిగినా గెలవడము, సో ఇలాగ ఏం చేసుకున్నా సరే స్టిల్ వాళ్ళు మరణించారు. సో ఆ తర్వాత చక్రవర్తులు మారుతూ వచ్చారంటే ఏంటంటే వాళ్ళు మరణించారు. సో వాళ్ళు మరణాన్ని జయించలేకపోయారు. అయితే ఏంటి, యేసుప్రభు వారు ఆ మరణాన్ని కూడా జయించారు. సో ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అనడానికి ఇంకొక రుజువు ఏంటంటే, ముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే ఆయన మరణాన్ని కూడా జయించారు. సో అది మనం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, అది ఎవ్వరూ చేయలేకపోయారు. సో కోర్స్ దేవుని సహాయంతో హనోకు అనే వ్యక్తి కూడా చనిపోలేదు, ప్రవక్త అయినటువంటి ఏలియా కూడా చనిపోలేదు. సో అలాగ చూసుకున్నట్లయితే ఏంటి, దేవుని సహాయంతోనే అది వాళ్ళు చేయగలిగారు. కానీ ఒకవేళ దేవుని సహాయం లేకుంటే ఎవ్వరు కూడా మరణాన్ని జయించలేకపోయారు. సో యేసుప్రభు వారు రాజు. సో ఆయన రాజు. సో ఆయన రాజుగా ఉండడానికి అన్ని అర్హతలు పొందినటువంటి వ్యక్తి అనమాట. సో అందుకే ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళు కూడా, సో యేసుప్రభు వారిని ఎవరైతే నమ్మారో, ఓకే ఈ లోకంలో రాజుల వలె కాదు, ఆయనకు అన్ని రకాలుగా శక్తి ఉంది, ఆయనకు అధికారం ఉంది, ఆయన అత్యున్నతుడు, ఆయన ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి అనేది ఆయన జీవితంలో ఆ ప్రవచనం నెరవేరింది. సో అది వాళ్ళు చూశారు. సో ఆ విధంగా వాళ్ళు ఫాలో అయ్యారు, ఆయనను గురించి అందరికీ ప్రకటించారు. సో మనం చూసుకున్నట్లయితే ఏంటంటే, వారు రాసినటువంటి గ్రంథాలన్నీ మనము చదువుతున్నాము. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే ఏంటి, యేసుప్రభు వారు రాజుగా ఉండడానికి అందరికన్నా క్వాలిఫైడ్ వ్యక్తి, అందరికన్నా క్వాలిఫైడ్. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే, యేసుప్రభు వారిని మనం నమ్మాలి, ఇంకా ఎక్కువగా నమ్మాలి, ఆయన రాజ్యాన్ని గురించి మనం అందరికీ ప్రకటించాలి. సో యేసుప్రభు వారు అందరూ మనకు రాజుగా ఉంటే ఇవన్నీ మనకు ఉంటాయి. సో మనం ఫస్ట్ నుండి చూసుకుంటే ఏంటి, మితి లేకుండా వృద్ధి, మితి లేకుండా క్షేమము, న్యాయము, నీతి, ఆ తర్వాత శక్తి, ఆ తర్వాత ప్రేమ, ఆ తర్వాత పరిచారకుడు, సో ఆ తర్వాత మరణాన్ని జయించడము. సో ఒక రకంగా చూసుకున్నట్లయితే ఏంటి, ఒక రాజుకు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ చాలా పుష్కలంగా యేసుప్రభు వారికి ఉన్నాయి. అండ్ కరెక్ట్గా మనం మాట్లాడుకున్నట్లయితే యేసుప్రభు వారికి మాత్రమే ఉన్నాయి. సో మనం అది గుర్తుంచుకొని, ఆయన రాజుగా ఉంటే మన రాజ్యం ఎంత బాగుంటుంది అనేది మనం జనులందరికీ మనం ప్రచురం చేయాలి. ఆ విధంగా మనం సువార్తను ప్రకటించి, సో మనం ఎలాగ సువార్త ప్రకటించాలి, సో గొప్ప శుభవార్త ఏంటంటే, రాజు మన కొరకు పుట్టి ఉన్నాడు. సో ఎలాంటి రాజు మన కొరకు పుట్టాడు అంటే, మనకు మితి లేకుండా క్షేమము, మితి లేకుండా వృద్ధి, మనకు న్యాయము, నీతి, శక్తి, అలాగే మనకు కృప, ప్రేమ, అలాగే ఆయన పరిచారం చేస్తాడు, ఆయన సేవ చేస్తాడు, మనం మరణాన్ని కూడా జయించవచ్చు. సో మనం మార్కు సువార్త 12వ అధ్యాయం 27వ వచనం చదువుకుంటే ఏంటి, ఆయన సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాడు, కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి, ఆయన సజీవుల దేవుడు అంటే, ఇప్పుడు మనం ఇందాక అనుకున్న విధంగా మనము రాజులము. సో రాజులకు రాజు అయినటువంటి యేసుప్రభు వారు. సో ఆయన రాజ్యంలో అందరూ ఎలాగ ఉండాలనుకుంటారు. సో మనకు దేవుడైన యేసుప్రభు వారు ఆయన ఏమంటున్నారు, సజీవుల దేవుడు అంటే మనం కూడా జీవం కలిగి ఉండాలి, ఆయన వలె మనం మరణాన్ని జయించాలి అని ఆయన కోరుకుంటున్నారు. సో ఆయన మనల్ని రాజులైన యాజక సమూహంగా పిలుచుకున్నారు. కాబట్టి ఒక రాజుకు కావాల్సినటువంటి అర్హతలన్నీ యేసుప్రభు వారికి ఉన్నాయి. సో ఆయన రాజు అయ్యి ఏం చేశారు, మరణాన్ని కూడా జయించారు. సో ఆ విధంగా మనల్ని కూడా రాజులను చేశారు. కాబట్టి మనం కూడా ఆయన సహాయంతో మరణాన్ని జయించాలి. సో ఇది మన శక్తి వల్ల కాదు, మన బలం వల్ల కాదు, కానీ ఆయన ఆత్మ వలననే జరుగుతుంది. కాబట్టి అనవసరమైన టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి, నేను ఎలాగ మరణాన్ని జయిస్తాను అనే క్వశ్చన్స్ అన్ని తీసేసి, యేసుప్రభు వారు నాతో ఉన్నారు, ఆయన అలాగ చేయాలనుకుంటున్నారు, కాబట్టి దేవా జరిగించండి, నేను మరణాన్ని కూడా జయించాలి అనే విధంగా మనము ప్రార్థన చేసినట్లయితే ఆయన ఖచ్చితంగా చేయగలుగుతారు. సో హనోకు ప్రవక్త అయినటువంటి ఏలియా, వీళ్ళు ఎలాగైతే మరణాన్ని జయించారో, మరణం లేకుండానే వాళ్ళు పరలోకానికి వాళ్ళు వెళ్ళగలిగారో, మనం కూడా ఆ విధంగా వెళ్ళగలము. సో అది మన విశ్వాసం పైన ఆధారపడి ఉంది. సో మనం వీలైనంతగా మనం ఎక్కువ విశ్వాసం యేసుప్రభు వారి పైన పెంచుకొని, విశ్వాసంలో మనం వేరుపారి స్థిరపడి మనం కనుక ఉన్నట్లయితే యేసుప్రభు వారు అది చేయగలుగుతారు.
చేస్తారు. సో మనం అనుకోవచ్చు అది ఎవ్వరిలో జరగలేదు కదా, మనలో ఎలాగ జరుగుతుంది అని. మనం హనోకు కాలంలో చూసుకున్న భూమిపైన ఉన్న ఎవ్వరిలో జరగలేదు, అది ఓన్లీ హనోకు జీవితంలోనే జరిగింది. సో మనం ప్రవక్త అయినటువంటి ఏలియా కాలంలో చూసుకున్నా కానీ అదే ఆ కాలంలో ఎవ్వరికి జరగలేదు. సో భూమిపైన లక్షల కోట్ల మంది జీవిస్తున్నారు, కానీ ఏలియా ఒక్కరి జీవితంలోనే అది జరిగింది. సో ఈవెన్ ఇప్పుడు కూడా ఏంటి, ఎవరికి జరగకపోయినా అది మనం అంత ఫీల్ అవ్వాల్సిన పని లేదు. సో ఆ ఇద్దరికి చేసిన దేవుడు అందరికీ చేయగలుగుతారు. సో ఇక్కడ ఏంటి, మనం చేయాల్సిందల్లా ఏంటంటే హనోకు ఏలియా ఎలాగైతే దేవునితో నడుచుకున్నారో, దేవునిపైన ఎలాగ విశ్వాసం చూపించారో, మనము ఆ విధంగా విశ్వాసం చూపించినట్లయితే ఆయన చేయగలుగుతారు. కాబట్టి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అయినటువంటి యేసు ప్రభు వారు పుట్టిన ఈ రోజున, ఈ క్రిస్మస్ దినంన మనము రాజుకు కావాల్సినటువంటి క్వాలిటీస్ మనం చూసాము. అండ్ యేసు ప్రభు వారు ఎలాగ పర్ఫెక్ట్ ఫిట్ అయ్యారు, సో రాజుకు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ ఎలాగ ఆయనకు ఉన్నాయని మనం తెలుసుకున్నాము. సో మరీ ముఖ్యంగా ఏంటంటే యేసు ప్రభువారు ప్రేమతో అన్నీ జయించగలిగినట్లయితే, సో ఇక్కడ ఏంటి, ఆయన ప్రేమ చూపించారు, కృప చూపించారు, కనికరం చూపించారు. అండ్ ప్రేమ, కృప, కనికరం వీటి ద్వారా ఆయన అన్నీ చేయగలిగారు. సో అన్ని అద్భుతాలు చేయగలిగారు, సూచక్రియలు చేయగలిగారు, రాజ్యానికి క్షేమము, వృద్ధి, న్యాయము, నీతి ఇవన్నీ తీసుకురాగలిగారు. సో ఆయన ప్రేమతో ఇవన్నీ చేయగలిగినట్లయితే మనము కూడా ప్రేమతో చేయగలము. కాబట్టి ఈ క్రిస్మస్ రోజున ఇక్కడ యేసు ప్రభువారు మన ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు అంటే, మనం అందరినీ ప్రేమించి అనేక అద్భుతాలు, సూచక్రియలు చేసి ఆయన రాజ్యం కొరకు మనం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం ఆత్మలను రక్షించగలిగినట్లయితే ఏంటంటే, మనము ఆయన రాజ్యం చేసినట్లు, ఆయన రాజ్యాన్ని మనం ప్రచురం చేసిన వారం అవుతాము. సో ఆయన రాజ్యం ఈ భూమిపైన ప్రబలుతుంది. కాబట్టి మనం ఈరోజు ఇప్పుడు ఏవేవైతే తెలుసుకున్నామో ఇవన్నీ జరుగుతాయి, గొప్పగా ఆశీర్వదింపబడతాము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసినటువంటి ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ క్రిస్మస్ రోజున మేము అనేక గొప్ప మర్మాలు తెలుసుకున్నందుకు వందనాలు తండ్రి. ఆ విధంగా మాకు బోధించినందుకు వందనాలు తండ్రి. ఈ క్రిస్మస్ రోజున అనేక మంది ఈరోజు ప్రార్థనలో పాల్గొంటుండగా వారికి మితి లేకుండా వృద్ధి, మితి లేకుండా క్షేమము, అలాగే న్యాయము, నీతి, అలాగే వారు శక్తిమంతులు అవుటకు, వారు ఇతరులకు పరిచారము, సేవ చేసేటువంటి ప్రేమ, అలాగే వారు మరణాన్ని కూడా జయించేటువంటి విశ్వాసము వారికి దయచేయండి తండ్రి. ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ క్వాలిటీస్ అన్నీ వాళ్ళు పొందుకొనుటకు, వారు రుచి చూచుటకు, వాళ్ళు మిమ్మల్ని గూర్చి అనేక మందికి ప్రచురం చేయుటకు సహాయం చేయండి. మీ రాజ్యము ఈ భూమిపైన ఏలుటకు సహాయం చేయండి. ఎందుకంటే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల దేశము ధన్యులు, వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు అని మాకు తెలియజేశారు తండ్రి. ఆ విధంగా మేము మీ రాజ్యాన్ని ఈ భూమిపైన ప్రబలం చేసి, మీ రాజ్యము ఈ భూమిపైన ఉండేలాగా మేము చేసి, ఎందుకంటే అలాగ చేయగలిగినట్లయితే మీ రాజ్యం ఉన్న చోట ఇవన్నీ మాకు దొరుకుతాయని మాకు తెలియజేశారు తండ్రి. ఆ విధంగా మీరే రాజుగా ఉండుటకు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఉండుటకు సహాయం చేయండి తండ్రి. అలాగే అప్పట్లో రోమా చక్రవర్తులు వాళ్ళు మేమన్నిటినీ జయించేశాము, మేమందరినీ భయపెట్టగలిగాము వాళ్ళు అనుకున్నారు తండ్రి. కానీ వాళ్ళు మరణాన్ని జయించలేకపోయారు తండ్రి. యేసయ్య, మీరు మరణాన్ని కూడా జయించారు అండ్ మా ద్వారా కూడా అది చేయాలనుకుంటున్నారు తండ్రి. కావున మేము కూడా మరణాన్ని జయించి, హనోకు, ఏలియా వలె మేము మరణాన్ని జయించి, మీ వలె మేము మరణాన్ని జయించి మేము పరలోకానికి వచ్చి మాతో పాటు అనేక మందిని మేము పరలోకానికి తీసుకొని వచ్చేటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. సో మరి ఒకసారికి ఈ వాక్యం వింటున్న మీకు అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. సో ఈ క్రిస్మస్ అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని, ఇది ఒక మైలురాయి క్రిస్మస్గా, మైల్ స్టోన్ క్రిస్మస్గా మీ జీవితాల్లో మిగిలిపోవాలని నేను ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. సో మనం అందరం తిరిగి కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో ఇప్పుడు మనం ఒక కీర్తన ద్వారా దేవుని ఆరాధించుకొని, స్తుతించుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం. ఇప్పుడు మీరు విన్న వాక్యం మీకు అర్థమైందని భావిస్తున్నాను. మన కోసం దేవుడైన యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చింది. ఆయన రాజుగా ఆయన ప్రతి ఒక్క విషయాన్ని జయించారు, ఆయన మరణాన్ని కూడా జయించారు. ఆయన మనకు రాజుగా ఉన్నారు. అది మనం అంగీకరించి మనము ఆయన రాజ్యంలో ఉండాలని అందరినీ
మనము దేవుడైన యేసుప్రభు వారి రాజ్యంలోనికి ఆహ్వానిస్తూ, అలాగే మనము ఆయన యొక్క సువార్తను అందరికీ తెలియపరుస్తూ ముందుకు సాగాలి. ఇప్పుడు మనం ఒక కీర్తన పాడుకొని దేవుని స్తుతించి ఈ కూడికను ముగించుకుందాం. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెన్. రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమేతి కన్యకు బుట్టి నేడు వేంచేసన్. మానవ జన్మమెత్తిన శ్రీయేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా, ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి. పరాత్పరుండా నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ ఈ వేళ స్తోత్రమునర్పింతుము. అనాది వాక్యమాయే నరరూప నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో, ఉత్సాహముతో. హల్లెలూయా. దేవుడైన యేసుప్రభు వారు మన కోసం వచ్చినందుకు మనం దేవుడైన యేసుప్రభు వారిని ఎప్పుడూ నమస్కరిస్తూ, ఆయననే మన దేవునిగా పూజిస్తూ, ఆయననే మన రాజుగా మనం అంగీకరించి మనం ఆయన రాజ్యంలో సంతోషంగా ఆనందంగా జీవించాలి. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కదాన్ని జయించాడు. ఆయనకు విజయం అన్నిట్లో ఉంది. అలాగే మనకు కూడా అన్ని విషయాల్లో విజయాన్ని అనుగ్రహించారు దేవుడైన యేసుప్రభు వారు. కాబట్టి మనం ఆయన సువార్తను ప్రకటిస్తూ, ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవుళ్ళకు దేవుడు అనేది మనము ఆ నిజమైన సువార్తను మనము అనేకులకు తెలియపరుస్తూ, ఈ క్రిస్మస్ నుంచి మనం అందరము సంతోషంగా ఆనందంగా జీవిస్తూ, మనము తర్వాత కూడా మనం దేవుడైన యేసుప్రభు వారి సువార్తను ఘనంగా చాటిస్తూ మనం అందరము సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సో మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ us all.